సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు అతడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, యొక్క సాయంత్రకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని మీ వినగలటకు సహాయం చేయండి. మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంత్రకాల సమయంలో మనము ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క జీవితాన్ని మనం ధ్యానించుదాం. సౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచించేద్దాం. సౌలు గురించి మనం గనక చూసినట్లయితే ఆ యొక్క లైఫ్ కి ఒక టైటిల్ గనక మనం పెట్టాలంటే ద లైఫ్ దట్ లాస్ట్ ఇట్స్ ఫోకస్. ఇట్స్ అ లైఫ్ దట్ లాస్ట్ ఇట్స్ ఫోకస్. తన యొక్క గురిని లేకపోతే ఉద్దేశాన్ని పోగొట్టుకున్నటువంటి, ఫోకస్ ని పోగొట్టుకున్నటువంటి, ఏ ఉద్దేశం కొరకైతే తను రాజుగా దేవుని చేత నియమించబడ్డాడో, ఒక మొట్టమొదటి రాజుగా ఉండేటటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితంలో తన యొక్క ఫోకస్ ని పోగొట్టుకున్నటువంటి ఒక లైఫ్ మనం చూస్తాం. ఒక మెడికల్ డాక్టర్ ఇలాగా చెప్తా ఉన్నాడు, మన యొక్క హృదయం గనక కఠినమైపోతేనంట హార్ట్ అటాక్ వస్తుందంట. మన యొక్క హార్ట్ లో ఉన్నటువంటి ఆర్టరీస్ అంటారు, బ్లడ్ ని పంప్ చేసేటువంటి ఆ యొక్క వెజల్స్ అవి బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అయిపోయి ఒక స్టేట్ కి వచ్చేస్తుంది. ఆ స్టేట్ తర్వాత మెడికల్ ఇంపాసిబిలిటీ అంటారు దాన్ని. ఇమ్మీడియట్ గా స్ట్రోక్ వచ్చి హార్ట్ అటాక్ ఒకసారిగా ఫెయిల్ అయిపోతుంది. వెన్ హార్ట్ ఈజ్ హార్డెన్డ్ there will be a stroke అంటాడు. and the same is true in the spiritual condition అంటాడు. ఆత్మీయ జీవితం విషయంలో కూడా కఠినమైపోయినటువంటి హృదయం యొక్క హార్ట్ అటాక్ కండిషన్ ఒక్కసారిగా ఎట్లా ఫెయిల్ అయిపోద్దో సౌలు యొక్క లైఫ్ మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తా ఉంది. నిజానికి సౌలు యొక్క జీవితము చాలా అద్భుతంగా ఆరంభమైంది. ఒకసారి గనక మనము గమనించి చూసినట్లయితే సౌలు యొక్క లైఫ్ లో చూడండి, తను ఎంత చక్కగా తన జీవితాన్ని ఆరంభించాడు. తన యొక్క లైఫ్ యొక్క బిగినింగ్ ని కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయము మొదటి వచనాల్లో 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఫిజికల్ గా కనుక మనం చూసినట్లయితే అతడు చాలా సౌందర్యవంతుడంట. అంతేకాకుండా ఎంతో మంచి శరీర దౌర్ఢ్యం కలిగినటువంటి, ఒక ఎత్తైనటువంటి, ఒక మంచి పౌష్టిక కలిగినటువంటి ఒక యవనస్తుడిగా ఆ ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు, అంత సుందరమైన వాడు, అంత హైట్ ఉన్నవాడు, అంత మంచి స్టామినా ఉన్నవాడు ఇంకెవరు లేరు. సో ఫిజికల్ గా కనుక మనం చూసినట్లయితే హి వాజ్ ద బెస్ట్ అని మనం చూడొచ్చు. 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అందుకు సౌలును వెళ్ళిన ఆ మనిషికి ఏమి తీసుకుని పోదము. అప్పుడు తన యొక్క గార్ధబాలు వెతుకుతూ వెళ్ళినటువంటి సౌలు తన యొక్క పనివాడు అంటా ఉన్నాడు, అయ్యా మనం వెళ్తాం సరే, ఇదిగో ఆ యొక్క పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు సౌలు అంటున్నాడు, మనము వెళదాము కానీ ఆయనకి ఏం తీసుకుని వెళ్దాం? ఏదన్నా గిఫ్ట్ తీసుకుని వెళ్లకుండా, బహుమానం తీసుకుని వెళ్లకుండా దైవజనుడి దగ్గరికి మనం ఎలా వెళ్దాం? దైవజనికి బహుమానం తీసుకుని పోవటకు మనకేమీ లేదని తన పనివాడితో చెప్పాను. ఏమన్నా ఉన్నదా అని ఆ యొక్క పనివాడిని అడుగుతా ఉన్నాడు. సో హీ వాజ్ అ సెన్సిబుల్ మ్యాన్. మొట్టమొదటిగా కనుక మనం చూస్తే అతడు ఎంతో సౌందర్యవంతుడిగా ఉంటా ఉన్నాడు. రెండవది జనరస్ మ్యాన్ గా, లేదా ఒక సెన్సిబుల్ మ్యాన్ గా, ఒక దైవజనుని ఎట్లాగా ఆనర్ చేయాలో ఎరిగినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. 21వ వచనం కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పాలను సౌలుకు తెలియచేసినప్పుడు సౌలు అంటున్నాడు, అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రము ఇంటి వారందరిలో అల్పులు కారా?
నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని నువ్వు చూసినట్లయితే అక్కడ ఐ వాస్ లైక్ హంబుల్ మ్యాన్ లాగా కనిపిస్తా ఉన్నాడు. గిద్యోన్ లాగా ఈయన అంటా ఉన్నాడు, నేనెవరినయ్యా, నేనే పాటివాడిని, నా గోత్రమే పాటుపడింది, నా ఇంటి వారే పాటివారు, నేనే పాటివాడిని, నేను అల్పుడిని అని చెప్పి తను ఒక స్టేట్ ఆఫ్ ఆ యొక్క హంబుల్నెస్ ని, లేకపోతే నేనెంతటి వాడను అనేటువంటి స్థితిలో తను ఉంటూ మనం చూస్తాము. తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ సౌలు దగ్గర నుండి అతను వెళుతూ ఉన్నప్పుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించబడను. క్రొత్త మనస్సు, న్యూ హార్ట్ అనేది తనకి ఇవ్వబడిందని, ఆ తర్వాత ఆ దినమనే సూచనలు కనపడని, అనేక మంది తనని ఎదుర్కొని వస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని యొక్క సూచనలు కలబడిన వాడు, దేవుని చేత నూతన హృదయము పొందుకోబడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు సౌలు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే 21వ వచనంలో వారు సౌలు కొరకు అభిషేకించడానికి వెతుకుతా ఉంటే సౌలు వెళ్ళి దాక్కున్నాడంట. జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు, అతడు సామాన్లో దాక్కొని ఉన్నాడు. అంటే ఈ లుక్ అట్ దిస్ మ్యాన్, ఈ యొక్క బిగినింగ్ ని కనుక మనం చూసినట్లయితే సౌలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి గర్వము కానీ, అతిశయం కానీ, లేకపోతే నేను నా ఎంతటి వాడు ఎవరు లేనటువంటి స్థితి ఎక్కడ లేదు. ఈ యొక్క వచనాల్లో కనుక మనం సౌలును చూస్తా ఉంటే వాట్ ఎ మ్యాన్ హీస్. ఫిజికల్ గానే కాదు, ఇదిగో మానసికంగా మాత్రమే కాదు, తన యొక్క హార్ట్ లో కూడా, ఇదిగో భౌతికంగా అతడు యవనస్తుడు, ఎత్తైన వాడు, మానసికంగా మైండ్ లో కనుక మనం చూస్తే ఇదిగో ఒక సెన్సిబుల్ పర్సన్ గా కనిపిస్తా ఉన్నాడు. హార్ట్ లో కనుక మనం చూస్తే ఒక హ్యూమిలిటీ కలిగినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఫిజికల్లీ, తర్వాత ఇమోషనల్లీ, తర్వాత హార్ట్ఫుల్లీ, స్పిరిచువల్ గా కనుక మనం చూస్తే అతడు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు. నూతనమైనటువంటి హృదయం అనుగ్రహించబడిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు వాట్ ఎ మ్యాన్ హీస్ అనిపిస్తుంది. నిజమే, అలాంటి వ్యక్తిని సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు తన్ని అభిషేకించడము సమూయేలు ద్వారా మనం చూస్తాము. సమూయేలు అతన్ని అభిషేకించాడు. ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా కింగ్డమ్ అనే దాన్ని స్టార్ట్ చేయడానికి, మొనార్కిజం అనేటువంటి ఆ యొక్క నూతన తరాన్ని, ఆ నూతన యుగాన్ని స్థాపించడానికి, ఇదిగో ఇశ్రాయేలు అనేటువంటి ఆ యొక్క దేవుని ప్రజలను పరిపాలించేటువంటి ఒక రాజుగా, ఒక నాయకుడిగా, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఒక రాజుగా, ఇదిగో హి వాస్ చోజన్. ఆ మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. హి వాస్ చోజన్. దేన్ని బట్టి చేసుకున్నాడు దేవుడు? దేన్ని బట్టి సౌలు ఎన్నుకున్నాడంటే, నిజమే, ఏ విషయంలో కూడా తెలియదు, గాడిదలు కూడా వెతకలేకపోయాడు, పట్టుకోలేకపోయాడు. ఇదిగో తన యొక్క లోకములో రీతిగా కనుక మనం చూసినట్లయితే నిజమే, నేనే పాటి వాడును అనేటువంటి స్థితిలోనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే గాడ్ ఎలక్షన్ ఈజ్ అన్కండిషనల్. గాడ్ ఎలక్షన్, దేవుని యొక్క ఏర్పాటు అనేది ఆయన సార్వభౌమాధికార చిత్తములో ఆయన కృపను బట్టి జరిగేది. అది మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి కానీ, క్రెడిట్స్ ని బట్టి కానీ, లేకపోతే మరి ఏ కారణాలను బట్టి కూడా అయ్యేది కాదు అనేది మొట్టమొదటిగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంత చక్కగా ప్రారంభించబడినటువంటి యొక్క జీవితము గనక మనం చూసినట్లయితే స్లోగా పడిపోవటం ప్రారంభించాడు. నో ఫాల్ ఇస్ ఎ సడన్ ఫాల్. నో ఫాల్ ఇస్ ఎ సడన్ ఫాల్. ఎవరు కూడా ఒక్కసారిగా పడిపోరంట. ఎవరు కూడా ఒక్క రాత్రిలోనే పడిపోరు. ఇది స్లో ఫాల్. స్లో ఫాల్, స్లోగా, గ్రాడ్యువల్ గా ఒక్కొక్క మెట్టు దిగుతూ ఏ విధంగా పడిపోతా ఉన్నాము అనేది సౌలు యొక్క జీవితంలో నుంచి మనం చూస్తాం. ఎంత చక్కగా ఆరంభించబడిన జీవితం. అభిషేకించబడ్డాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చాడు తన దగ్గరికి. 3,30,000 మంది ప్రజలు వచ్చారంట ఒక్కసారిగా. అంత ప్రజలు సమకూడారు, యుద్ధం చేశాడు. ఇదిగో శత్రులు ఆ యొక్క పట్టణాలను స్వాధీనం చేసుకున్న పట్టణాలన్నీ కూడా తిరిగి తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా నేనెంతటి వాడినయ్యా అన్నటువంటి సౌలు నా అంతటి వాడు లేడు అనేటువంటి స్థితికి వచ్చేసాడు. ఇదిగో నా మాట జనులు వింటా ఉన్నారు, నాకు పవర్ ఉంది, నా వెనక ఎంతమంది వస్తా ఉన్నారు, ఒక్కసారి చిటికేస్తే, ఒక్క పిలుపిస్తే లక్షల మంది వచ్చేసారు నా వెనక. సో కాబట్టి ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్షియల్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఆన్ సర్టన్ అథారిటీ. ఇదిగో నేను ఎంతటి వాడును అనుకున్నాను, కానీ నేను ఎంతో కొంత వాడను అనేటటువంటి మనస్సు ఎప్పుడైతే సౌలు యొక్క హృదయంలోనికి వచ్చిందో, తన యొక్క జీవితంలో
ఏ విధంగా తను పడిపోయాడో మనం చూద్దాం. సో మొట్టమొదటి ఇన్సిడెంట్ ని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 13వ అధ్యాయం 3 ఇన్సిడెంట్లు ప్రాముఖ్యంగా ఈ రోజు ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను ఈ కొద్ది సమయంలో. ఐ విల్ టేక్ యూ టు త్రీ డిఫరెంట్ ప్లేసెస్ టు ఎన్కౌంటర్ త్రీ డిఫరెంట్ ఎనిమీస్. మొట్టమొదటి ఎనిమీ ఏంటంటే 13వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి బయలుదేరుతా ఉన్నప్పుడు సమూయేలు అన్నాడు, నేను వచ్చి బలి అర్పిస్తాను, బలి అర్పించిన తర్వాత నీవు యుద్ధానికి వెళ్ళవచ్చు అన్నాడు. అక్కడ కనుక మనం చూసినట్లయితే 8వ వచనం నుండి మనం చూసినట్లయితే సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలును సమాధాన బలును నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఈయన అనుకున్నాడు, నాకు తిరుగులేదు, ఎదురు లేదు, నేను యుద్ధాలు చేయగలను, జనం నా వెనక ఉన్నారు, నేను రాజుని, ఇప్పుడు అధికారం నాకుంది, కాబట్టి నేను ఏది చేసినా చలామణి అవుతుంది అని ఇప్పుడు ఏం చేశాడంటే కేవలము యాజకుడు మాత్రమే చేయగలిగినటువంటి ఆ యొక్క బలి అర్పించేటువంటి ఆ యొక్క పనిని ఇదిగో సమూయేలు ఇక్కడ తెగించి, ఆ మాటని తనే చెప్తున్నాడు, నేను తెగించి ఈ పని చేశాను, ఇదిగో నాకు తెలిసి కూడా ఈ పని చేశాను, నేను చేయకూడని పని అని తెలుసు, నేను ఉండకూడని స్థానం అని తెలుసు, ఇది నా బాధ్యత కాదని నాకు తెలుసు, అయినప్పటికీ నేను ఇది చేశాను. ఎందుకు చేశానంటే అతడు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే జనులందరూ కూడా చెదిరిపోతా ఉన్నారు, సైన్యమేమో నా మీదకి దండెత్తి వస్తా ఉంది, ఇవన్నీ చూసినప్పుడు నువ్వు చెప్పిన నిర్ణయ కాలంలో నేవేమో రాకపోవటం నేను చూసినప్పుడు నేను నా అంతట నేను సాహసించి, లుక్ ఎట్ దట్ వర్డ్, తెగించి లేకపోతే సాహసించి చెయ్యకూడని పనిని చేయకూడదని తెలిసి కూడా చేశాను. దట్స్ వాట్ వి సీ హియర్. ఎందుకంటే చూడండి, యెహోవాను శాంతపరచుటకు, లుక్ ఎట్ దట్ ఫూలిష్ వర్డ్, యెహోవాను శాంతింప చేయడానికంట డిజోబీడియన్స్ అనేది, చేయకూడని పని అనేది, ఉండకూడని స్థలములో చేయకూడని రెస్పాన్సిబిలిటీని తన చేతిలోకి తాను తీసుకొని బలి అర్పిస్తే తప్ప వెళ్ళకూడదు అనుకొని దేవుని దృష్టిలో ఒక బుద్ధిహీనమైన పని చేశాడు, ఒక ఫూలిష్ పని చేశాడు. దానికి కారణం ఏంటంటే ఫియర్. ఎవరి భయము? శత్రువు భయం. ఎవరి భయము? మనుషుల భయం. ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేనివాడి యొక్క స్థితి ఎలా ఉంటదంటే వాడు అందరికీ భయపడతాడు. దేవుని భయం లేనివాడు అందరికీ భయపడతాడు. అందరి యొక్క మన్నన కోరుకుంటారు, అందరి యొక్క యాక్సెప్టెన్స్ ని కోరుకుంటాడు, అందరినీ సంతోష పెట్టాలి, అందరూ ఎదుట మంచివాడు అనిపించుకోవాలి, నా వెనక్కున్నటువంటి గుంపు నేను కాపాడుకోవాలి, టీం ని, బ్యాచ్ ని నేను నా వెనకే పెట్టుకోవాలంటే వాళ్ళకు తగ్గట్టు నేను నడుచుకోవాలి. అందుకు సమూయేలు ఏమంటాడో చూడండి, దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇట్ వాస్ అ ఫూలిష్ యాక్ట్. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే అక్కడ నేను చూడండి కొన్ని కీవర్డ్స్ ఇక్కడ చెప్తా ఉన్నాను. నేను చూచి, ఏం చూశాడు? ఫిలిస్తీన్లు మిక్మష్ లో కూడి ఉండుట చూచి. రెండవది నేను అనుకొని, ఏమనుకున్నాడు? ఫిలిస్తీన్లు గిల్గాలులోకి వచ్చి నా మీద పడుదురేమో అనుకొని. ఫస్ట్ది నేను చూచి, రెండవది నేను అనుకొని, మూడవది నేను అర్పించితిని. కానీ ఎక్కడ కూడా చూడటము, అనుకోవటమే తప్ప దేవుని చిత్తమేనా ఇది, నేను చేస్తుంది దేవునికి అనుకూలమైనటువంటి పనేనా అనేటువంటి ఆ యొక్క బుద్ధిని తను ఉపయోగించలేకపోయాడు. దేవుడు అంతా ఉన్నాడు, అక్కడ సెలవిస్తా ఉన్నాడు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసుకొస్తుంది. నా హృదయానుసారి, నా చిత్తానుసారైనటువంటి ఒక మనిషిని నేను ఆల్రెడీ కనుగొన్నాను, నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడతా ఉంది. చూడండి ఎంత దేవుడిచ్చినటువంటి ఆధిక్యతని ఎంత త్వరగా పోగొట్టుకున్నాడు.
దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని ఎంత త్వరగా పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ద సీడ్ ఆఫ్ ప్రైడ్. మస్టర్డ్ సీడ్ అంతా, లేకపోతే ఇదిగో ఆ బనియన్ ట్రీ, రావి చెట్టు గింజంత చిన్నదై ఉండొచ్చు. కంటిలో ఉన్నటువంటి నలుసంత చిన్నదై ఉండొచ్చు. గర్వం అనేది ఒక పాయిజన్ లాంటిది. అది మన యొక్క శరీరములో క్యాన్సర్ కణాల్ని ప్రొడ్యూస్ చేసినట్లుగా, ఇదిగో ఈ యొక్క కరోనా వైరస్ కంటే అతి ప్రమాదకరమైనటువంటి ఒక వైరస్ ఏంటో తెలుసా? ఎబోలా కంటే, ఇదిగో హెచ్ఐవి కంటే, ఇంకా ప్రాణాంతకమైనటువంటి యొక్క అన్ని వైరసెస్ కంటే అతి ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే, ఇదిగో మన శరీరములో, మన హృదయములో, అందరి హృదయంలో ఉందది. దాని పేరే ప్రైడ్, గర్వము. ఎప్పుడైతే గర్వం అనేది ఇదిగో తన యొక్క హృదయ సింహాసనం మీద కూర్చుందో, ఇమ్మీడియట్ గా దేవుని యొక్క సన్నిధిలో భయమును పోగొట్టుకున్నాడు ఈ యొక్క సౌలు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెంట్. ఆ మొట్టమొదటి స్టెప్ లో కిందకి పడిపోయాడు. ఫిలిస్తీన్లు చూశాడంట, జనులు చెదిరిపోవటం చూశాడంట, వాళ్ళు వచ్చి నా మీద పడతారేమో అనుకున్నాడంట. చాలా సార్లు మనం కూడా అదే అనుకున్నానన్నా, నేను ఇట్లా ఇలా అవుతుందేమో అనుకున్నానన్నా, ఇలా జరుగుతుందేమో అనుకున్నానన్నా. అంతకుముందు దేవుని హస్తాన్ని నువ్వు చూడలేదా? దేవుడు నీ పక్షముగా యుద్ధం చేయలేదా? నీకు జయాన్ని ఇవ్వలేదా? నీ ప్రార్థన వినలేదా? నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించలేదా? అప్పుడు అందించిన దేవుడు ఇప్పుడు అందించడా? కానీ ఇప్పుడు అనుకున్నానన్నా, నేను అనుకోని అంటున్నాడు సౌలు కూడా. రెండవ ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. లుక్ ఎట్ దట్ వర్డ్, యెహోవా మాట వినుము. అంటే ఆ మాట ఎట్లా సౌండ్ అవుతా ఉందంటే, ఇప్పటికన్నా ఆయన మాట విను, సెకండ్ ఛాన్స్ నీకు ఇస్తా ఉన్నాడు. ఇప్పటికన్నా ఆయన మాటను లక్ష్య పెట్టు. దేవుడు నన్ను ఆ రోజు నీ దగ్గర పంపించాడు, నిన్ను అభిషేకించమన్నాడు. ఇదిగో నేను ఎంతటి వాడిని, నేను ఎన్నిక లేని వాడని చెప్పిన నిన్నే ఆ యొక్క ఎన్నిక లేని గోత్రములో నుంచి పిలిచి మొట్టమొదటి రాజుగా ఉండే ఆధిక్యత నీకు ఇచ్చాడు. నీకంటే గొప్ప వాళ్ళు లేరని కాదు, కానీ ఆయన కృప చేత ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఈ భాగ్యము నీకు దొరికింది. ఆల్రెడీ జారి పడిపోయావు. గర్వంతో నువ్వు నిలబడకూడని స్థలంలో నిలబడి చేయకుండా పనిని అవివేకగా చేశావు. అయినా సరే దేవుడు మరొకరి అవకాశాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. ఆయన మాట వినుము, ఆయన మాట వినుము. ఆయన చెప్పింది ఇప్పుడన్నా చేయి, కనీసం ఇప్పుడన్నా విధేయత చూపించు అన్నట్లుగా అక్కడ ఏమంటా ఉన్నాడంటే, నీవు లేచి అమాలేకుల మీదకి పోయి బొత్తిగా వారిని కనికరింపక అమాలేకులని హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మాణము చేయమని చెప్పాను. ఈ వాక్య భాగాన్ని చదువుతా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, నీవు అమాలేకుల మీదకి వెళ్ళి వారికి కలిగిన సమస్తమును హతము చేయమని సింపుల్ గా ఒక చిన్న ఫ్రేజ్ లో చెప్పొచ్చు కదా మెసేజ్ ని. అక్కడికి వెళ్ళి నువ్వు కనికరింపక పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములేమి అన్నిటినీ ఎందుకు ఆ పెద్ద లిస్ట్ ఇవ్వాల్సి వచ్చింది? సౌలు యొక్క హృదయం దేవుడికి తెలుసు. సౌలు యొక్క బుద్ధిహీనత ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వావ్, ఆ లిస్ట్ అంతా ముందే చెప్పేశాడు సమూయేలు. వెళ్ళి నిర్మూలన చేయమని చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేశాడండి? 8వ వచనం, అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచమైన వాటిని నిర్మూలము చేసిరి. లుక్ అట్ దిస్ యాక్ట్. మొట్టమొదటిది ఫిలిస్తీన్లు, రెండవది అమాలేకీలు. సెకండ్ ఎనిమీ. మొట్టమొదటి ఎనిమీ ఫిలిస్తీన్లు, దట్ రిప్రజెంట్ వరల్డ్, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారములు, లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకము యొక్క వ్యవస్థ, ఈ లోకములో ఉన్నటువంటి పాపము, ఆ పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క లాలజ్ అంటే ఒక రకమైనటువంటి ప్రీతి,
దాని నుంచి దేవుడు ఏం చేయమనంటే ఓడించమన్నాడు, గెలవమన్నాడు, నిర్మూలన చేయమన్నాడు. రెండవది సెకండ్ ఎనిమి అమాలేక్యులు. అమాలేక్యులు శరీర కార్యాలకి సాదృశ్యము. అమాలేక్యులు శరీర కార్యాలకి సాదృశ్యము. అందుకని ఇక్కడ ఏమనంటే కనికరించొద్దు. ఇదిగో నా యొక్క ప్రజలైనటువంటి వారికి ఏ విధంగా వాళ్ళు చేశారో ఆ ఎక్సోడస్ 17 చాప్టర్ లో మీరు చదివే ఉంటారు. నిర్గమాకాండంలో జరిగిన విషయాన్ని సమూయేలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆనాడు నా యొక్క ప్రజలు, ఇదిగో మీ పితరులు ఆ యొక్క అరణ్యములో వెళ్తా ఉన్నప్పుడు వారు దొంగ దెబ్బ తీయడానికి చూశారు, మీద పడ్డారు. కాబట్టి ఆ అమాలేకులటువంటి వారిని సమూలముగా బొత్తిగా నాశనం చేయమని దేవుడు చెప్తే ఇక్కడ శ్రేష్టమైన వాటినంట మిగిల్చాడంట. తర్వాత పనికిరానివి నీచమైన వాటిని నిర్మూలన చేశాడంట. రాజుని ప్రాణంతో విడిచిపెట్టి పట్టుకున్నాడంట. ఎందుకు రాజుని చంపకుండా వదిలేశాడు? ఎందుకు గొర్రెలని లేకపోతే వాటిని శ్రేష్టమైన వాటిని పట్టుకున్నాడు? 15వ వచనంలో అందుకు సౌలు ఏమన్నాడు చూడండి, అమాలేకుల వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు. నేను కాదు జనులు తీసుకుని వచ్చారు. ఎందుకు? నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు. ఇప్పటికే సౌలు యొక్క కండిషన్ ఏ స్థితికి వెళ్ళిపోయిందో మనం ఒకసారి గమనించినట్లయితే, నా దేవుడు అంటలేదు, కనీసం మన దేవుడు అంటలేదు, నీ దేవుడని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు తీసుకుని వచ్చారు. 20వ వచనంలో అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని నేను దేవుని చిత్తమే చేశాను. ఇంకా సౌలు యొక్క వితండవాదం చూడండి. నేను దేవుని చిత్తమే చేశాను, దేవుడి మాట విన్నాను, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజు దగ్గర అగగును తీసుకుని వచ్చి తిని. దేవుడు అగగును తీసుకుని రమ్మన్నాడా? అని అమాలేకులు నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాల్లో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఈ మాటని జస్ట్ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ మాటలో సౌలుకి అది శపితమైనదే అని తెలుసు. ఫస్ట్ పాయింట్, శపితమైన వాటిలో నుంచి తీసుకుని వచ్చారు అన్న విషయాన్ని సౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడంటే అది శపితమైనది అని తెలుసు. రెండవది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే సౌలు యొక్క ఆర్గ్యుమెంట్ అంతా ఏంటయ్యా సమూయేలు, నువ్వు చెప్పిన 10 పనుల్లో 9 పనులు చేశాను కదా, దేవుడు చేయమన్నటువంటి దానిలో 90% చేశాను కదా, ఒక్కటే కదా నేను చేయింది. నేను చేసినటువంటి 99 గురించి మాట్లాడకుండా నేను చేయని ఒక్కదాని గురించి నువ్వు మాట్లాడతావేంటి? నేను చేసిన పనులు నీకు కనబడట్లేదా? చెయ్యని దాని ఒక్కదాని గురించే నువ్వు మాట్లాడతావేంటి? నేను దేవుని పని చేశాను, వెళ్ళమన్న చోటకి వెళ్ళాను, అమాలేకులకు యుద్ధం చేయమన్నాడు, చేశాను. నేను చేసినల్లా ఏంటి? రాజును చంపలేదు, అంతే కదా. గొర్రెల సంగతి అంటావా? అది నాకు తెలియదు, వాళ్ళు తీసుకొచ్చారు. లుక్ ఎట్ హిస్ యాటిట్యూడ్. చాలా సార్లు అండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా కానీ, ఒక విషయమై దేవుడు గద్దిస్తూ ఉన్నా కానీ సమూలంగా బొత్తిగా దాన్ని అగ్నితో కాల్చేసి నాశనం చేయి. ఆ శరీర కార్యాన్ని, ఆ అలవాటుని, ఆ రిలేషన్షిప్ ని, ఆ థాట్ ని, ఆ హ్యాబిట్ ని, లేకపోతే ఇదిగో నిన్ను నాశనం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని, ఆ టెంప్టేషన్ ని, దాన్ని నువ్వు కనికరించొద్దు. పాపం విషయంలో కనికరించొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవుని సేవకుడు ఒకసారి చెప్పినటువంటి మాట నాకు బాగా గుర్తుంది. డీల్ బ్రూటల్లీ విత్ సిన్, డెల్ట్ ద సిన్ బ్రూటల్లీ. పాపాన్ని కనికరం లేకుండా బ్రూటల్ గా ట్రీట్ చేయమన్నారు. ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు. అమాలేకులు అనేటువంటి ఆత్మీయంగా మనం చూస్తే శరీర కార్యాలకి సాదృశ్యంగా ఉన్నది. మన యొక్క జీవితంలో ఏవి మనల్ని పాడు చేస్తా ఉన్నాయి, ఏవి మనల్ని దేవునికి దూరం చేస్తా ఉన్నాయి, ఆ వాటి విషయంలో కనికరించొద్దు. అది చిన్నది, ఇది పెద్దది అన్నట్లుగా నువ్వు చూడొద్దు. సమూలముగా బొత్తిగా నాశనం చేయమంటే ఇప్పుడు తనకి ప్రీతికరమైన ఇష్టమైనవి కొన్ని మిగిల్చాడంట. ఐ డోంట్ నో మనలో ఎంతమంది ఇలాంటి సౌళ్ళు ఉన్నారో. నేను అన్ని నిర్మూలం చేశానని తాను మెప్పించుకుంటూ తనకి ఇష్టమైనటువంటి దాన్ని లోపల హృదయం ఎక్కడో దాచిపెట్టి విడిచిపెట్టకూడని భాగ్యముగా దాన్ని ఎంచుకొని
నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలైన ఫలం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు చంపకుండా విడిచిపెట్టిన అగగు. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు దేవునికి ప్రయోజనకరమైన పాత్రగా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, నీ హృదయంలో నువ్వు దాచిపెట్టినటువంటి నీకు ఇష్టమైనటువంటి ఆ ఏరియా ఆఫ్ సిన్, దట్ ఏరియా ఆఫ్ యువర్ సిన్. నీ జీవితంలో నువ్వు బ్రూటల్ గా ట్రీట్ చేయనటువంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, చాలా కనికర పడుతున్నటువంటి పాపాలు కొన్ని ఉన్నాయి. ఏం పర్వాలేదులే, దీన్ని నేను ఎలా విడిచిపెట్టగలను అనుకుంటున్నటువంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో దేవుడు ఈ రోజు నిన్ను ప్రత్యేకంగా నిన్ను దర్శిస్తా ఉన్నాడు. నువ్వు తృప్తి చెందవాక నేను ఆల్మోస్ట్ దేవుని చిత్తాన్ని చేశానని, నువ్వు తృప్తి చెందవాక ఆల్మోస్ట్ నా పాపాలన్నీ విడిచిపెట్టానని నువ్వు తృప్తి చెందొద్దు. ఆల్మోస్ట్ నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పోగొట్టుకున్నాను, ఆల్మోస్ట్ నా యొక్క రిలేషన్షిప్స్ అన్ని కట్ చేసుకున్నాను అని ఆల్మోస్ట్ అనే స్టేట్ లో కనుక నువ్వు ఉన్నట్లయితే, యు అండ్ ఐ, వి ఆర్ ద రియల్ సాల్స్ ఆఫ్ టుడే. అందుకు సౌలు అన్నాడు, ఆ మాట అనవద్దు. ఏ మాట అనొద్దు? నువ్వు అవిధేయత చేసేవారు అనొద్దు నన్ను. వీటిని ఎందుకు తీసుకొచ్చా? నువ్వు దేవుని చిత్తం చేయలేదని నన్ను అనొద్దు, దేవుడి మాట వినలేదని నన్ను అనొద్దు. నువ్వు ఎంత ఎంత రిలవెంట్ గా ఉందో చూడండి ఈ కండిషన్. ఆ మాట నువ్వు ఎందుకు అంటున్నావు? నేను ఆల్రెడీ వెళ్ళాను, నేను ఆల్రెడీ చేశాను, యుద్ధం చేశాను, హతమార్చాను, అనేక మందిని చంపాను, యుద్ధం చేసి ఆ నిజానికి అక్కడ జై సూచికమైనటువంటి శిలను ఒకటి నిలబెట్టాడంట. హి వాస్ సెలబ్రేటింగ్. గొప్ప జైవు సంపాదించాలని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే టైంలో సౌలు వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి, ఆ అరుపులేంటి, ఈ కేకలేంటి, ఈ మందలేంటి అంటే, అవేంటో నాకు తెలియదు, జనము తీసుకొచ్చారన్నాడు. ఆ తర్వాత కేవలము అగగు రాజు మాత్రమే నేను విడిచిపెట్టాను, మిగతాది శపితమైన జనము తీసుకొచ్చన్నాడు. ఆ తర్వాత ఇంకా నువ్వు మాట్లాడొద్దు, రాత్రి నువ్వు చేసిన పని దేవుడు నా కలలో చెప్పాడు అనగానే అప్పుడు దిగి కిందకి, నిజమే నేను తప్పు చేశాను అని. పట్టబడే వరకు పట్టు వెదలకుండా వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పట్టబడే వరకు దేవుడు పట్టించే వరకు, నీ పాపము పట్టించే వరకు పాపాన్ని విడిచిపెట్టకుండా రహస్యముగా మెయింటైన్ చేస్తున్నటువంటి స్థితి ఈ దినాల్లో క్రైస్తవ లోకంలో ఎంతగానో జరుగుతుంది. అది ఆకాను పాపము, అది సౌలు యొక్క పాపము. హృదయ కాఠిన్యం చూడండి. హార్ట్ అటాక్ రాకేం చేస్తుందండి? ఏమన్నా మెత్తని హృదయం ఉందా? ఏమన్నా మాట వింటున్నాడా? స్పేరింగ్ అగగ్ ఈజ్ స్పేరింగ్ సిన్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ఫాస్ట్ గా ముందుకెళ్తాను. స్పేరింగ్ అగగు అనేది, అగగు రాజును విడిచిపెట్టమని దేంతో సమానం అంటే, ఒక క్యాన్సర్ రోగం వచ్చినటువంటి పేషెంట్ కి సగం ట్రీట్మెంట్ చేసి ఆల్మోస్ట్ శరీరంలో క్యాన్సర్ కణాలు పోయినలే, ఏం పర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పినట్టుగా ఉంటుంది. ఈ కరోనా ఎఫెక్ట్ తో ఆ క్వారంటైన్ లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నటువంటి వానికి కంప్లీట్ గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా, పర్వాలేదులే, ఇదిగో తగ్గుతుంది, ఇక మిగిలినవి ఆ వైరస్ ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గుతుందిలే, ఇంటికి వెళ్ళు అని చెప్పినట్టుగా ఉంటుంది. పాపం విషయంలో కూడా దేవుడు అదే వైఖరిని మనకు అర్థం అవడానికి మనకు ముందున్న ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. దేవుడు చూస్తున్నాడు, డు నాట్ స్పేర్, డు నాట్ బి మర్సిఫుల్ టువర్డ్స్ సిన్, do not be complacent towards sin, be brutal. కనికరమ లేకుండా హతం చేయి, కాల్చివేయి, బూడిద చేసేయి. చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. చాలా సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అన్న, నా యొక్క పాత జీవితానికి సంబంధించినటువంటి ఆ యొక్క మెమొరీస్ కానీ ఆ జ్ఞాపకాలు కానీ నన్ను విడిచిపెట్టట్లేదన్నా, అవి నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను హాంట్ చేస్తున్నాయి, ఒక హాంటింగ్ డాగ్ లాగా అని తను చెప్తూ తన స్ట్రగుల్ ని షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు చాలాసేపు మాట్లాడిన తర్వాత తమ్ముడు నేను ఒక ప్రశ్న అడిగాను. దానికి పాత జీవితానికి, పాత సంబంధాలకి అంతకుముందు తనకు ఒక అఫైర్ ఉండేది. సో అవన్నీ చెప్పాడు, విడిచిపెట్టాను, అంతా అయిపోయింది, మారు మనసు పొందిన తర్వాత అని చాలా విషయాలు చెప్పిన తర్వాత, నేను ఎంతో యథార్థంగా జీవిస్తా ఉన్నానన్నా, కానీ ఆ పాత జీవితం ఒక షాడో లాగా నన్ను వెంటాడుతా ఉంది, నేను స్ట్రగుల్ అవుతున్నానని చెప్పినప్పుడు ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, ఆ పాత సంబంధమైనటువంటి ఇంకా జ్ఞాపకాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ఎస్, హి వాజ్ మెయింటైనింగ్ దట్ గిఫ్ట్స్, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి గిఫ్ట్లు,
దానికి సంబంధించిన ఆ యొక్క అమ్మాయికి సంబంధించిన ఫొటోస్, లేకపోతే కొన్ని కొన్ని గ్రీటింగ్ కార్డ్స్, లేకపోతే ఆ యొక్క ఆన్లైన్ చాటింగ్ రికార్డు, ఆన్లైన్ ఆ యొక్క ఫొటోస్, ఆ యొక్క రిలేషన్ కన్వర్జేషన్స్ అవి అట్లాగే ఉన్నాయి. ఆ రోజు ప్రభు ఇచ్చినటువంటి యొక్క తలంపు అంటే, దేవుడు చెప్పాడయ్యా మొత్తాన్ని అగ్నితో కాల్చి సమూలంగా నాశనం చేయమని. అది జరగకపోతే ఇదిగో నీ జీవితంలో విడుదల అనేది, ఫ్రీడమ్ అనేది రాదు. డూ ఇట్ ఇమీడియట్లీ అని చెప్పినప్పుడు ప్రభు కృపను బట్టి ఆ సహోదరుడు దేవుని యొక్క మాటని వినటానికి కృప చూపించాడు. నౌ హి వాస్ డెలివర్డ్ దట్ టైం. సో ఎందుకు ఈ విషయాలు మనం ఇక్కడ సెలవిస్తా ఉన్నామంటే, స్పేరింగ్ అగగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ వెరీ డేంజరస్. అక్కడే ఈ యొక్క శ్రేష్టమైన మాటని సమూయేలు చెప్పడం జరిగింది. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. సమూయేలు చెప్పినటువంటి యొక్క మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, సాల్ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ టు గాడ్. దేవునికి బలి అర్పించడానికి సౌలు రెడీ అయ్యాడు, కానీ తన జీవితంలో విధేయత లేదు. ఈ దినాన విధేయత లేకుండా చాలా మంది సేవ చేయడానికి రెడీ అవుతున్నారు. విధేయత లేకుండా చాలా మంది దినాన మిషనరీస్ గా వెళ్ళటానికి, టెంట్ మేకర్స్ గా వెళ్ళటానికి, లేకపోతే ఈ అనేకమైనటువంటి వాటిని మనము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అట్ ద కోర్ ఆఫ్ అవర్ బీయింగ్ వీ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్. దేవుని యొక్క మాట వింటం మనం ముందు నేర్చుకున్న తర్వాత మిగతాది మనం ఏది చేసినా దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణగా ఉంటుంది. మన జీవితంలో మనం ముందు విధేయత నేర్చుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ ఫాస్టింగ్. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ గివింగ్. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ మినిస్ట్రీ. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ ఈవెన్ మార్టిడమ్. నువ్వు హతసాక్షి అయిపోవడానికి రెడీ అయిపోతావేమో, కానీ విధేయత లేకుండా ఆ పని చేయడానికి అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకో తెలుసా? విధేయత అనేది ప్రేమలో నుంచి వచ్చేది. వన్స్ వి లవ్ గాడ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఒబే. దేవుణ్ణి ప్రేమిస్తేనే మన విధేయత చూపిస్తాము. ఇక్కడ ప్రేమ లేని పరిచర్య, ప్రేమ లేనటువంటి అర్పణ, ప్రేమ లేనటువంటి గివింగ్, ప్రేమ లేనటువంటి సింగింగ్, ప్రేమ లేనటువంటి అనేకమైన కార్యకలాపాలు ఇదిలో మనం చూస్తా ఉన్నాము. దేవుడు దాన్ని ఏమంటాడంటే, దిస్ ఇస్ ఆల్ ద సాక్రిఫైసెస్ వితౌట్ ఒబీడియన్స్. అవి నాకు వెక్కసము అని దేవుడు చెప్తా ఉన్నాడు. అండ్ నౌ లుక్ ఎట్ దిస్ వర్డ్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 16వ అధ్యాయము, నేను ఫాస్ట్ గా ముందుకెళ్తున్నాను. 16వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ విడిచిపోయెను అన్నటువంటి ఆ యొక్క మాటని మనం చూస్తాం. ఆ యొక్క శాంసన్ యొక్క లైఫ్ లో మనం చూస్తాము. ఇక్కడ సౌలు యొక్క జీవితంలో కూడా అదే మనం చూస్తాము. దావీదు కూడా అదే ప్రార్థన చేశాడు, నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేయద్దు అని. ఒక్కసారి దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత ఒక జీవితం ఎంత భయంకరంగా టార్మెంట్ అవుతుందో అక్కడ మనం చూస్తాం. ఒక టార్మెంటింగ్ స్పిరిట్ అనేది సౌలుకి ఎంటర్ అయిపోయిందంట. ఎప్పుడైతే చూడండి, మనం చూసాం 19వ అధ్యాయంలో, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ కమ్ అపాన్ హిమ్. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. ఆత్మ చేత నింపబడ్డాడు, అతను ప్రవచించాడు, ఆత్మ అభిషేకాన్ని పొందాడు, రాజుగా అనౌన్స్ చేయబడ్డాడు. హి వాజ్ లైక్ అ ప్రాఫెట్ ప్రొఫెసింగ్ దేర్. అలాంటి ఆ యొక్క సౌలు ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమైతుందంటే, దేవుని ఆత్మ అతని విడిచిపోయాను. ఆ వాక్యూమ్ లోనికి ఇప్పుడు ఏమైందంటే, అంతకంటే 7 దురాత్మలు వచ్చి చేరినట్టుగా ఒక టార్మెంటింగ్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ ఇప్పుడు సౌలును పట్టి పీడిస్తా ఉంది. ఆ యొక్క టార్మెంటింగ్ స్పిరిట్ లో సౌలు యొక్క టార్మెంటేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఐ జస్ట్ క్విక్లీ ఐ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ కనుక చూసిన తర్వాత 1-to-1 బ్యాటిల్. ఇది థర్డ్ ఎనిమీ. మొట్టమొదటి ఎనిమీ ఫిలిస్టైన్స్, సెకండ్ ఎనిమీ ఇస్ అమాలకైట్స్, అండ్ నౌ గోలయాత్. గోలయాత్ అనేటువంటి 3వ శత్రువు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆఫ్ కోర్స్ ఫిలిస్టైన్ అయినప్పటికీ కూడా ఇక్కడ బ్యాటిల్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. ఇట్స్ అ 1-to-1 బ్యాటిల్. ఇప్పుడు వాడంటా ఉన్నాడు, మీలో ఒకడు రండి, నేను వస్తున్నాను, చూసుకుందాం అంటున్నాడు. ఇప్పటి వరకు సైన్యాన్ని వేసుకొని పోరాడినటువంటి సౌలుకి ఇప్పుడు 1-to-1 బ్యాటిల్ ఎదురైంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో సాతానుడు మన జీవితంలో అనేక సార్లు వచ్చి 1-to-1 బ్యాటిల్ కి పిలుస్తాడు. ఇదిగో ఇప్పుడు దాకా హైదరాబాద్ లో ఉన్నావుగా, సహవాసంలో ఉన్నావు కాబట్టి, అందరిలో ఉన్నావు కాబట్టి బాగున్నావు రా. ఇప్పుడు ఇంటికి వచ్చావుగా, ఒకడు చూసుకుందాం రా. నువ్వు ఒక్కడే ఉన్నావు, నేను ఒక్కడే వస్తాను. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తానా, చూద్దాం రా అంటున్నాడు. ఇప్పుడు వాడు నిలబడతావా? నిలబడతావా నువ్వు?
లేకపోతే సౌలు లాగా గుడారంలోకి వెళ్ళి దాక్కుంటావా? ఇక్కడ సౌలు కనుక మనం చూసినట్లయితే 40 రోజుల నుంచి వాడు కేకలు వేస్తున్నాడు. 40 రోజుల నుంచి దేవుడి సైన్యాన్ని వాడు దూషిస్తూ ఉంటే గుడారంలో నుంచి బయటికి రాలేకపోయినటువంటి ఈ యొక్క పిరికి వాడినటువంటి సౌలుని మనం చూస్తా ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ అతనిని విడిచిపోయాను. ఈరోజు విశ్వాసమైతే దేవుని ఆత్మ నిన్ను విడిచిపోదు, కానీ ఆ దేవుని ఆత్మ నీలో ఉండి ఆయన దుఃఖిస్తా ఉంటాడు నీ అవిధేయతను బట్టి. దేవుని ఆత్మ నీలో దుఃఖిస్తా ఉన్నారా, లేకపోతే సంతోషిస్తా ఉన్నారా? శత్రువుని జయించాలంటే ఆత్మశక్తి, ఆత్మ బలము కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎడారిలో ఉన్నా, కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, కానీ నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించేవాడి వాడైతే శత్రువుని ఎదురు వాడు పారిపోవటమే. సహవాసంలో ఉన్నప్పుడు గొప్ప శూరులు వీరులమే, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? నౌ ద ఎనిమీ ఇస్ ఛాలెంజింగ్ ఫర్ 1-to-1 ఎన్కౌంటర్. ఆర్ యు రెడీ? థర్డ్లీ, మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక ఫియర్ఫుల్ సాల్ మనం చూస్తాము. ఎప్పుడైతే స్త్రీలు దావీదును పొగట్టం ప్రారంభించారో, ఇదిగో 10,000 మందిని దావీదు, 1000 మందిని సౌలు అన్నారో, విషపు చూపు నిలిపెను. ఎందుకని? భయం వచ్చేసింది. తన యొక్క మనుషులకి భయపడటం అనేటువంటి ఆ యొక్క స్థితిలో, ఇన్సెక్యూర్డ్ స్టేట్ లో ఉన్నటువంటి ఇదిగో సౌలును మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ ఇన్సెక్యూర్డ్ సౌల్ ఏం చేస్తాడంటే దావీదును చంపటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. He was coward, he was fearful, and he was insecure, and he was miserable. ఏమైంది? దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత సమూయేలు తన జీవిత కాలంలో చనిపోయే వరకు మరి ఎన్నడూ కూడా నీ ముఖం నేను చూడనప్పు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమూయేలు కూడా మృతి చెందాడు. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిని కంప్లీట్ గా పోగొట్టుకున్నటువంటి ఒక టార్మెంటింగ్ స్పిరిట్ తో నింపబడినటువంటి ఆ టార్మెంటెడ్ సోల్ ఎలా ఉంటుందో మనం చూడాలంటే ఇక్కడ సౌలుని ఒక రిచ్ గా ఇదిగో ఆ యొక్క సోది చెప్పేటటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సమూయేలు ఆత్మని పిలువు, సమూయేలుతో నేను మాట్లాడాలి అంటా ఉన్నాను. చనిపోయిన వారు మరలా తిరిగి వస్తారా అనేది జనరల్ గా అది కాదు, కానీ ఇక్కడ దేవుడు సౌలు యొక్క ఆ భయంకరమైనటువంటి మిజరబుల్ కండిషన్ ని చూపించడానికి ఇదిగో ఆ యొక్క సమూయేలు ద్వారా అక్కడ మరలా మాట్లాడటము, ఇదిగో అల్టిమేట్ గా అబాండెండ్ అనేటువంటి ఆ యొక్క మెసేజ్ ని దేవుడు అక్కడ సౌలుకి పంపిస్తా ఉన్నాడు. మిజరబుల్ డయింగ్ సాల్. ఏ విధంగా సౌలు తాను కత్తి మీద పడి తర్వాత తన యొక్క కాన్సిక్వెన్స్ చూడండి, తన కుటుంబం మీదకి వచ్చింది. తన 3 కుమారులు చనిపోయారు, యోనాతాను చనిపోయారు. ఇదిగో ఆ ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళు మరి వెతికి మరి వాళ్ళ డెడ్ బాడీస్ ని తీసుకుని తలలో నరికేసి మొండాలని తీసుకెళ్లి ఆ యొక్క వారి యొక్క పట్టణాల గోడలకు వేలాడ తీసి దే సెలబ్రేటెడ్. ఎలాంటి జీవితం అండి? ఎలా ఉండవలసినటువంటి వ్యక్తి? దేవుని ఆత్మతో నింపబడి, దేవుని చేత ఎన్నుకోబడి, అభిషేకించబడి, మొట్టమొదటి రాజుగా ఉండడానికి నియమించబడి, ఇదిగో ప్రవచించిన వ్యక్తి, ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ఈ రోజు ఎలా ఉన్నాడంటే తాను కత్తి మీద పడి ఆ ఆత్మహత్య చేసుకుని మిజరబుల్ డెత్ ని ఆ యొక్క గిల్బోవా పర్వతం మీద సౌలు యొక్క డెత్ ని మనం చూస్తాం. దేవుని ఆత్మ విడిచిపోయినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. when the spirit of the Lord left Samson, అక్కడ నుంచి శాంసన్ యొక్క డౌన్ ఫాల్ కనుక మనం చూస్తే it was miserable. when the spirit of the Lord left Saul, అక్కడ నుంచి సౌలు యొక్క జీవితాన్ని కనుక చూస్తా ఉంటే he was a villain. చిన్న పిల్లలు గనక ఒక పిక్చర్ లాగా కనుక ఇది చూడాలంటే ద టెరిబుల్ విలన్ ఇన్ ది స్టోరీ ఎవరంటే సాల్, అండ్ ద హీరో ఎవరంటే డేవిడ్. హీరోగా ఉండవలసినటువంటి వ్యక్తి విలన్ లాగా ఎందుకు అయిపోయాడు? ద టార్మెంటింగ్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, దురాత్మ పట్టబడింది. ప్రియమైన వారులారా, ఇదిగో ఇదైనా విశ్వాసమైన నీ మీద దేవుని ఆత్మ ముద్ర ఉన్నది కాబట్టి దురాత్మ నిన్ను నశింప చేయలేదేమో, కానీ నిన్ను ఖచ్చితంగా టార్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? దురాత్మలకు అవకాశం ఇచ్చినప్పుడు, వెళ్ళకూడని చోటకి వెళ్ళినప్పుడు, చూడకూడదు చూస్తా ఉన్నప్పుడు, చేయకూడనివి చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఓర్చుకుంటాడు. అండ్ దెన్ ద ఈవిల్ స్పిరిట్ ని టార్మెంట్ చేయడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. యెహోవా యొద్ద నుండి దురాత్మ అంటే అది. దేవుని యొద్ద నుండి దురాత్మలు వచ్చినవి కాదు. గాడ్ హెస్ లెఫ్ట్ సాల్ సో దట్ the evil spirit has come and occupied his life.
Be careful. Be careful. And finally, the lessons that we can learn from the life of Saul. A life that began well but could not finish well. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే తిరుగుబాటు చేయుటయు మూర్ఖత చూపించుట అనే పాపము. తిరుగుబాటు మూర్ఖత, అది దేవుని వైపు నుంచి తను చేసిన పాపము. ఆ తర్వాత అహంకారము, తర్వాత ఇన్సెక్యూరిటీ, ఇది మనుషుల వైపు నుంచి తను చేసినటువంటి పాపం. ఇవి రెండు సౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. దేవుని వైపు నుంచి మూర్ఖత, తిరుగుబాటు, సోది చెప్పుట, ఇదిగో వంటి పాపముతో సమానమని సౌలు అంటా ఉన్నాడు. డిజోబీడియన్స్ అనేది, స్టబార్నెస్, మూర్ఖత అంటే దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా కానీ విననటువంటి ఆ హార్డ్ హార్టెడ్నెస్, స్ట్రోక్ వచ్చి పడేదాకా ఆ విననటువంటి ఆ యొక్క హార్డ్ హార్టెడ్నెస్ దేవుడు ముందే హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రైడ్, గర్వము, ఇన్సెక్యూరిటీ. సౌలు యొక్క జీవితంలో ఫియర్ ఆఫ్ గాడ్ లేదు, ఫియర్ ఆఫ్ మ్యాన్ ఉంది. సౌలు యొక్క జీవితం అంతా కూడా దేవుని సంతోష పెట్టడానికి కాదు తను జీవించింది, మనుషులను సంతోష పెట్టడానికే. సౌలు యొక్క జీవితంలో బలులు అర్పించడానికి సిద్ధపడ్డాడు, కానీ విధేయత అనేది లేదు. అలా సౌలు తన జీవిత కాలంలో సమూయేలు దగ్గర గాని, దావీదు దగ్గర గాని, అయ్యో దావీదా నా కుమారుడు అని ముసల కన్నీళ్లు కార్చాడు. అయ్యో నేను పాపము చేస్తున్నానని, ఇదిగో ఈ లోక సంబంధమైన దుఃఖము, రిమోర్స్ వచ్చింది, కానీ తన జీవితంలో రిపెంటెన్స్ అనేది లేదు. ఈ జీవితంలో చాలా సార్లు ఇది డేంజర్. మన జీవితంలో రిమోర్స్ వస్తా ఉంది, కానీ రిపెంటెన్స్ రావట్లేదు. బాధపడుతున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం, ఏదో ఒక రకమైనటువంటి పెయిన్ అనేది తగులుతా ఉంది. అయ్యో నేను అది చేస్తాను, ఇది చేస్తానటువంటి ఒక సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ రైచియస్నెస్ కు సంబంధించినటువంటి ఒక బాధ అయితే వస్తా ఉంది, కానీ రిపెంటెన్స్ మన జీవితంలో రావట్లేదు. మనం తిరిగి వెనక్కి దేవుని వైపు మారట్లేదు. సౌలు యొక్క జీవితంలో తను బాధపడ్డాడు, నేను క్షమించమని అడిగాడు, నేను తప్పు చేశానన్నాడు. అయ్యో దావీదా నా అంత పాపి ఇంకొకటి ఎవడు లేడయ్యా, నువ్వు మంచివాడివరా అన్నాడు. కానీ మరలా 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 అదే పాపంలోకి వెళ్ళాడు. ఎందుకంటే he never repented but only remorse. సౌలు యొక్క జీవితం మనకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉంటా ఉంది. హౌ ఈజ్ అవర్ లైఫ్? మన జీవితాన్ని మనము పరీక్ష చేసుకుందాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కంప్లీట్లీ లాస్ట్ ఇట్స్ ఫోకస్. ఒక అద్భుతమైన బిగినింగ్, ఒక భయంకరమైనటువంటి ముగింపు, మిజరబుల్ ఎండింగ్. గ్లోరియస్ బిగినింగ్, మిజరబుల్ ఎండింగ్. అలాగా మన జీవితాలు అవ్వకూడదని దేవుడు మన కొరకు రాసి పెట్టినటువంటి ఆత్మీయ పాఠాలని. రండి ప్రార్థన.